ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఇషితాస్ 11th బర్త్డే వ్లాగ్. యాజ్ ఎ మామ్ గా నా పిల్లల బర్త్డేకి నేను ఈక్వల్ గా ఎక్సైట్ అవుతాను. దే సే దట్ వెన్ ఎవర్ ద డాటర్ ఈస్ బార్న్ ద మామీ ఈజ్ ఆల్సో బార్న్ కదా. సో నేను ఎప్పుడైనా సరే ఎవరైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు మామీకి కూడా హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్లానింగ్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను. సో ఇషితాకి నేను తీసుకున్న డ్రెస్, చేయాలనుకున్న డెకరేషన్, నేను వేసుకోవాలనుకున్న శారీ, తనకి కోసం నేను కొన్న గిఫ్ట్స్ అండ్ లిటిల్ సెలబ్రేషన్స్ అంతా కూడా మీరైతే ఈ వీడియోలో చూడబోతున్నారు. ఓకే, ప్రస్తుతము నేను వేసుకున్న శారీ ఇది మా అమ్మ చీర అనమాట. మా మమ్మీ ఎంత నీట్ గా స్టార్చ్ పెట్టుకుంటుందంటే శారీస్, అసలు మమ్మీ క్లాజెట్ ఆర్గనైజేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. రెడీమేడ్ బ్లౌజ్ అనమాట మమ్మీ కొనుక్కుంది ఇక్కడే కమ్యూనిటీలో, కలంకారీ సాఫ్ట్ కాటన్ బ్లౌజ్ కొనుక్కుంది. సో ఈజీ టు వేర్. ఈ రోజు బేసిక్ గా లాస్ట్ వీక్ అంతా మా హెల్పర్ వాళ్ళ కూతురు హాఫ్ శారీ ఫంక్షన్. సో 8 days హౌస్ హెల్పర్ కూడా లేదు, నేను గణేష్ మేనేజ్ చేసాము. ఎవరికైతే తెలీదో మంచి గేటెడ్ కమ్యూనిటీలో కనుక ఉన్నాం అనుకోండి, మాకు ల్యాండ్ లైన్ ఉంటుంది అనమాట. ల్యాండ్ లైన్ నుంచి ఒక కాల్ చేస్తే కింద సెక్యూరిటీ గార్డ్కి వెళ్తుంది. వాళ్ళని రిక్వెస్ట్ చేయవచ్చు, నాకు కెన్ యూ సెండ్ మీ వన్ టైం మేడ్ అని వెంటనే పంపిస్తారు. అగైన్ ఇది అన్ని కమ్యూనిటీస్ కి ఉండకపోవచ్చు. 2 days కి ఒకసారి అలాగా ఉంటున్నా సామాన్లు కడటానికి అలా పిలిచామంతే. ఇల్లు తొడవటం, బట్టలు ఆరేయటము, అటు ఇటు క్లీనింగ్ ఇంకంతా నేను గణేష్ చేస్తా ఉన్నాము. అప్పుడైతే ఇలా హెల్పర్ ని పెట్టుకున్నాను కదా, మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం కదా. ఐ హెల్పర్ అండ్ షీ హెల్ప్స్ మీ. అప్పుడే ఆ చక్రం బ్యాలెన్స్ గా నడుస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియల్లీ లవ్, being in India, that I'm able to do something for our helpers and they are helping me అనేది. ఆల్ రైట్, ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను తనకి ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నాను అదైతే చూపిస్తాను. లెట్స్ గో. గిఫ్ట్స్ ముందే చూపించేదానికంటే ఇషిత ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు కూడా చూడండి. ఫస్ట్ స్టాప్ చాక్లెట్స్. ఆహా, ద ఎంజాయ్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ చాక్లెట్స్ నెక్స్ట్ లెవెల్ కదా. బస్లో, ట్యూషన్లో, టీచర్స్కి, తన క్లాస్మేట్స్కి ఎవరెవరికి ఏమి ఇవ్వాలా, కరెక్ట్గా కౌంట్ ఉందా లేదా అని డాడీ దగ్గరుండి కౌంట్ చేయించారు. మధ్యలో కొన్ని చాక్లెట్స్ మిస్ అయిపోతే మళ్ళీ వెళ్ళి తీసుకుని వచ్చారు. అండ్ ఈ బాక్స్ గుర్తుందా? ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఇషితాకి ఒక పేజ్ హోల్డ్ చేశారు. సో అందులో మంచిగా నీట్గా అంతా ఆర్గనైజ్ చేసుకుని షీ ఇస్ ఆల్ రెడీ. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉందో ఇషిత తన బర్త్డే కోసం. సాయంత్రం 7 PM అయింది. రేపు ఇషితాస్ బర్త్డే. సో తన పుట్టినరోజుకి నేను కొన్న బట్టలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూపించడం అవసరం అని ఎవరైతే అనుకుంటారో చాలా అవసరం. నేను ఇంకొకరు మామీ ఛానల్స్ చూసినప్పుడు ఇవన్నీ చూడటం నాకు చాలా నచ్చేది అనమాట. స్పెషల్ ఒకేషన్స్ కోసం నిన్న లైట్స్ చూడటానికి గణేష్ నేను మా గచ్చిబౌలి ఏరియా దగ్గరికి వెళ్ళాం. పైన లైట్స్ చూస్తూ ఉంటే కింద ఒక షాప్ కనిపించింది. ఇది స్కూల్లో వేసుకోవడానికి తీసుకున్నాను. తన థీమ్ అంతా నేను వైట్, గోల్డెన్, స్పార్కిల్, వైట్, బ్లాక్ స్పార్కిల్ అనుకున్నాను. సో పొద్దున పుట్టినరోజు శుభ్రంగా ఇలాగా క్రీమిష్, ఇది జూట్ మెటీరియల్ చాలా బాగుంది, మంచి కాటన్ అనమాట. సో ఇలా ప్లెయిన్ ప్యాంట్స్ వచ్చింది అండ్ ఇలా గోల్డెన్ డిజైన్ తోటి వచ్చింది. వెరీ డీసెంట్ ఉంది, చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 1900 అయింది. బో థీమ్ అనుకుంటున్నాను నేను ఇషిత బర్త్డేకి. సో వి డిసైడెడ్ టు డూ బో థీమ్. అందుకనే యాజ్ సూన్ యాజ్ ఐ ఫౌండ్ దిస్ బో డ్రెస్ వెంటనే ఇదైతే తీసుకున్నాను. ఎంత క్యూట్ ఉందో చూడండి. షీ కెన్ ఈవెన్ చేంజ్ టు దిస్ డ్రెస్. రీజనబుల్ రేట్ లో వచ్చింది. స్టైల్ అప్ లో 699 rupees కి నాకైతే ఈ డ్రెస్ వచ్చింది. సో అఫోర్డబుల్ కదా, అట్ ద సేమ్ టైమ్ ఇట్ లుక్ సో క్లాసీ. ఇదే అక్కకి తీసుకుంటే మరి బుడిదానికి తీసుకోవాలి కదా. సో దానికి కూడా ఈ వైట్ తీసుకున్నాను. ఇదిగో దానికి కూడా మంచి బో వచ్చింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ కేక్ కూడా ఇప్పుడే ఆర్డర్ చేశాను, ఇది కూడా ఇక్కడ పెడతాను. సో బో థీమ్ కేక్ డిజైన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇంకొకసారి కాల్ చేసి రిమైండ్ చేసేసాను. అండ్ ఇది నేను వేసుకోబోయే శారీ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. దానికి అసలు నేను బ్లాక్ థీమ్ అని కూడా అనుకోలేదు. సరదాగా ప్యూర్ హ్యాండ్మేడ్ జార్జెట్ శారీ అమృత్సర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దీనికి నేను బ్లౌజ్ ఒక ప్యాటర్న్ చూసాను అనమాట ఆన్లైన్. సో అదే బ్లాక్ కలర్ లేస్ పెట్టించి హ్యాండ్స్కి మొత్తం నెక్ బార్డర్కి అయితే ఇచ్చాను. దీనికి నేను ఎలాంటి యాక్సెసరీస్తో పేర్ చేశానో అది పార్టీ స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తాను. మా ఆయన కరెక్ట్గా హెయిర్ కట్ చేసుకున్నారు. సో హీ హ్యాస్ బీన్ ట్రైంగ్ టు గ్రో హిస్ హెయిర్ అనమాట. సో కానీ పిచ్చిగా అయిపోయిందని చెప్పేసి సైడ్స్ ఇలా తీసుకున్నారు. పర్ఫెక్ట్ ఉన్నావు ఇప్పుడు.
I have to look good for my princess. And queen, because whenever it is princess birthday, it is queen's birthday. And I remind... Mom is reborn again. Yes. And I have to remind him because he keeps asking me, నువ్వు ఎందుకు రెడీ అయిపోతున్నావు, ఇష్టాది కదా బర్త్డే, నీకెందుకంత హడావిడి అంటే హలో ఐఎమ్ ఈక్వల్లీ సెలబ్రేటింగ్ ద డే అని. వేరే వాళ్ళు ఒప్పుకోకపోయినా ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్. 8 o'clock your music class అయిపోతే జాయిన్ అయిపో. 8:30 నుంచి I will read your book. Papa, mama, ga 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 ri ri ri. Do you know that when Harry Potter was invited to the magic school called Hogwarts, he turned 11 and Ishita is also turning 11 and almost 1.5 years నుంచి అడుగుతున్నాను ఇష్ట హ్యారీ పాటర్ చదువు సూపర్ ఉంటుంది because I was crazy about this book in my early 20s, like పిచ్చి ఇష్టం అనమాట. అస్సలు ఇంట్రెస్ట్ పెంచలేదు బట్ ఫైనలీ నౌ she's like okay అమ్మ ఈసారి చదువుతున్నాను. And guess what, every night before sleeping we are reading a chapter together. Starting 5-6 chapters అయితే నేను చదివాను, అది వింది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేకపోతే ఇంజనీరింగ్లో కూడా 1-2 years నన్ను ఇంగ్లీష్ టీచర్ నన్ను లేపి సహజ రీడ్ ద చాప్టర్ అనేవారు బికాస్ ఐ వాజ్ సో గుడ్ అట్ రీడింగ్, ఎస్పెషలీ స్టోరీ టెల్లింగ్ నాకు చాలా ఇష్టం అనమాట. లైక్ చాలా బాగా చదువుతాను, చాలా బాగా చెప్పగలుగుతాను. దట్ వాజ్ వన్ ఆఫ్ మై స్కిల్స్ అప్పట్లో. సో ఐ లిటరలీ టోల్డ్ హర్ లైక్ లైక్ స్టోరీ టెల్లర్ లాగా అండ్ షీ గాట్ హుక్డ్ అండ్ నౌ షీ లవ్స్ ఇట్. షీ's not able to put it down and this is something, our new nighttime routine which me and Ishita are enjoying, where we both read one chapter. Tomorrow you will be 11. I love you, Ishita. Thank you, Mom. I miss you being 10, but I'm excited for you 11. Thank you. ఇషిత పడుకున్న తర్వాత తన చిన్నప్పుడు పిక్చర్స్ అన్నీ నా గూగుల్ ఫొటోస్లో చూస్తూ ఉన్నాను అండ్ దాట్ మేడ్ మీ రైట్ ఎ నోట్. అదే పిక్చర్స్ యూస్ చేసి కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న రీల్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ నా చేతుల మీద రాసిన లెటర్ పొద్దున్న లెగ్గానే అది చూడాలని తన రూమ్లో తన క్లాజెట్ మీద అంటించాను అనమాట. నేను ఎన్నోసార్లు ఇలా థింగ్స్ రాస్తూ ఉంటాను. చిన్నప్పుడు డైరీలో రాస్తూ ఉండేదాన్ని. ఎవరికైనా ఏదైనా మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయలేకపోతే లెటర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని. నా ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూర్ సంబడీ లైక్ మీ, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. పొద్దున్న లెగ్గానే ఇషిత లెటర్ చదివి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందంటే షీ లవ్డ్ ఇట్. ఆ తర్వాత బుడ్డిది కూడా చదివేసింది అండ్ దే వర్ సో ఎక్సైటెడ్ టు ఫైనలీ గో టు స్కూల్. పొద్దున్న డాడీ వచ్చారు అండ్ తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మ్యాక్ అండ్ చీజ్ ప్యాకెట్ సాధు పిన్ని యూఎస్ నుంచి తెచ్చింది. తనకి ఆ పర్టికులర్ ఫ్లేవర్ చాలా ఇష్టం. అది సేవ్ చేసి ఇదిగోండి తన బర్త్డే రోజు చేశాను. ఫుల్ జోష్లో తినేసింది. అందరికీ తెలియని విషయం ఏంటంటే చిన్నప్పుడు ఇషితాకి నెబులైజర్ వాడేవాళ్ళం కదా. ఈ మధ్య తనకి వింటర్ సీజన్లో ఆర్ ఇన్ జనరల్గా ఎలర్జీ వస్తుంది. ఆ ఎలర్జీ దేనివల్ల అర్థం అవ్వట్లేదు. సో దానివల్ల నైట్ టైమ్స్ కఫ్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ వీఆర్ డీలింగ్ విత్. ఐ నెవర్ షేర్డ్ బట్ విత్ జాయ్ మూమెంట్స్ కొంచెం ఇలాంటివి కూడా ఉంటాయని రియాలిటీ కోసం మీకు ఆ చిన్న బిట్టు షేర్ చేశానండి. సో ఎస్, షీ గాట్ రెడీ. షీ వోర్ దిస్ క్యూట్ లిటిల్ జూట్ కాటన్ అండ్ ఆఫ్ టు స్కూల్. వచ్చేసింది సత్య, వాళ్ళ పాప ఫంక్షన్ అయిపోయింది, వచ్చేసింది. మొన్న వీడియోలో నువ్వు లేనప్పుడు వీడియో స్టార్ట్ చేశాను, ఇస్తా వీడియో. అప్పుడు నువ్వు పాప ఫంక్షన్కి వెళ్ళావు అని మొత్తం చెప్పాను అనమాట వీడియోలో. ఫంక్షన్ సూపర్గా అయిపోయింది. సూపర్గా ఎప్పుడు చీర కట్టుకోదు, ఈరోజు ఇష్టా బర్త్డే సందర్భంగా చీర కట్టుకుని వచ్చేసింది. మొత్తం ఇల్లంతా తలకి మెరిసిపోతుంది, కిచెన్ తుడిచేసింది. అండ్ ఈరోజే న్యూస్ వచ్చింది, ఎగ్లో కూడా కల్తీ అయిపోతుందని చదువుతున్నాను. అదే దీంతో మాట్లాడుతూ ఉంటే ఏమంటుందో చూడండి. ఏమన్నావు సత్య? కొబ్బరి బొండం కల్తీ లేదని అనుకున్నానండి, అది కూడా కల్తీ అయిపోయింది. ఎందుకంటే నేను మొన్నే చూసాను రీసెంట్గా. కొబ్బరి బొండం చిన్నగా ఉంటుంది కదా, ఆ చిన్న బొండానికి ఇంజక్షన్ చేసేస్తున్నారు. కల్తీ లేదన్నది ఏదీ లేదు. ఎలా చూసావు నువ్వు? నేను రియల్ గా చూసానండి. నేను రోడ్డు అంతా వెళ్తుంటే మా ఊరు సైడ్, నేను రోడ్డు మీద వెళ్తుంటే కొబ్బరి చెట్టు ఎక్కారు, కొబ్బరికాయలు తీస్తున్నారేమో అనుకున్నాను నేను. తీరా చూస్తే ఆయన చేతిలో ఇంజక్షన్ చూస్తుంది. ఊరు దేవుడా, ఇది కూడా ఇంజక్షన్ చేసేసి పెద్దవి అయిపోయేలాగా తొందరగా పెద్దవి అయిపోయేలా చేసేస్తున్నారండి. అది కూడా కల్తీ అయిపోయింది. తాగాలంటేనే భయం వేస్తుంది. అసలు డ్రింక్ అవి తాగుతూ మానేసాము. కొబ్బరి బొండం కూడా తాగొద్దండి. ఇంకా ఇంకొక విషయం, ఫ్యూచర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ పిల్లలు నేర్చుకోలేమో. ఈ కల్తీలంతా పోవటానికి అంటే ఇగో తన ఊర్లో ఏం చేస్తున్నారు? మా ఊర్లో అండి చిన్న పిల్లలు, కాన్వెంట్ లో చదివిన పిల్లలు, ఇంకా బోర్డర్ స్కూల్లో చదివిన పిల్లల్ని చేలోకి తీసుకెళ్తున్నారండి. చేలో అంటే పొలం తీసుకెళ్లి
వాళ్ళకి నాట్లు ఎలాగ వేయాలి అవన్నీ చూపిస్తున్నారండి. ఏం మందు కొట్టాలి, చేలోని ఇది అదే పొలంలో ఇది బంతిపూల చెట్లు ఉంటాయి తెలుసా, బంతిపూల చెట్లు వేస్తే పొలం పాడవకుండా ఉండాలని ఇవన్నీ నేర్పిస్తున్నారండి. సూపర్ కదా, ఇదే కావాలి సత్య ఫ్యూచర్ లో, ఇది చేసుకుని బ్రతికేస్తారు. లాస్ట్ వీడియోలో చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నాకు కామెంట్ చేశారు. చూడండి, తన ఊర్లో ఆల్రెడీ అది స్టార్ట్ అయిందంట. బర్త్డే వ్లాగ్ అంటే జస్ట్ డెకరేషన్, గిఫ్ట్స్, పార్టీ స్నిపెట్సే కాకుండా యాక్చువల్గా ఏమైంది ఆ రోజు డే బిఫోర్ నేనైతే షేర్ చేసుకున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్. ఏమైనా మీ సజెషన్స్ కూడా ఉంటే నాకు ఇవ్వండి. అండ్ డెకరేషన్ నన్ను అన్నారండి, బెలూన్స్ యూస్ చేయకండి మంచిది కాదు అని. సంవత్సరానికి ఒక్కసారి యూస్ చేస్తాను అంతే. చిన్నప్పుడు నా ఫేవరెట్ టాయ్ ఏంటో తెలుసా? బెలూన్ అంటే నాకు పిచ్చి. ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చేస్తాము. కొన్నాటికి ఇంకా నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్. సో డెకరేషన్ ఇస్ సంథింగ్ ఐ లవ్. వెంట్ విత్ సంథింగ్ వెరీ సింపుల్, బో థీమ్. బ్లాక్ అండ్ వైట్ అనుకున్నాను, లైట్గా అనుకోకుండా ఇలా గోల్డ్ టచ్ కూడా యాడ్ అయింది. కానీ తన డ్రెస్కి బ్యూటిఫుల్గా మ్యాచ్ అయింది. ఇలా సింపుల్ చిన్నగా బెలూన్స్ చేసి అది ఒక పర్ల్గా ఇలా తగిలిచ్చారనమాట. ఆ పైన బో నుంచి అసలు బో స్టైల్ బర్త్డే డెకోర్ అని చూస్తే మీకు ఎన్ని వెరైటీస్ ఉంటాయో, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో. సో ఫర్ యువర్ కిడ్స్ నెక్స్ట్ టైం ట్రై బో థీమ్ బర్త్డే, డెఫినెట్గా చాలా నచ్చుతుంది. లాస్ట్ మినిట్ వరకు రిటర్న్ గిఫ్ట్స్ సరే ఈసారి వద్దులే అని ఎందుకు అనుకున్నాను నేను. కానీ లాస్ట్లో అంటే తన స్కూల్లో ఉంది అప్పుడు ఆఫ్టర్నూన్ నేను వెంటనే షాప్కి వెళ్ళి ఒక కిడ్స్ స్టోర్కి వెళ్ళి నేనైతే మంచి టిఫిన్ బాక్సెస్ తీసుకున్నాను. యూస్ఫుల్ అవుతాయి కదండి. ఇప్పుడు పిల్లలకి మెయిన్ కావాల్సింది వాటర్ బాటిల్ టిఫిన్ బాక్సెస్. లాస్ట్ ఇయర్ వాటర్ బాటిల్స్ ఇచ్చాను. ఇంకా ఈ ఇయర్ మంచి మెటీరియల్తో చేసిన ఈ క్యూట్ టిఫిన్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. అండ్ దెన్ తన డ్రెస్ వచ్చింది. క్యాన్ యూ బిలీవ్? బర్త్డే రోజు వచ్చిన డ్రెస్. అందుకనే సేఫ్ సైడ్ నేను వేరే కూడా కొన్నాను అనమాట. సో బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్ తోటి చేయించిన డ్రెస్. బర్త్డే రోజు బ్లాక్ వేయకూడదు అంటారు, పొద్దున్న వేయలేదు కదా. పార్టీకి మటుకు ఇది ఇషిత రిక్వెస్ట్ అనమాట, నాకు బ్లాక్ కావాలి, నాకు చేసుకోవాలని ఉంది ఫర్ ఎ చేంజ్ అని. సో ఎస్, ఇక్కడ ఒక చిన్నది అయ్యింది. పైన బ్లాక్ కలర్ ఎక్కువ లేస్ వచ్చేసింది అనమాట. సో దాన్ని మేము మమ్మీ నేను కూర్చొని ఇక్కడ రిపేర్ చేయడానికి కూర్చున్నాం. ఆ లేస్ పార్ట్ అయితే కట్ చేశాను సో దాట్ ఆ గోల్డ్ స్పార్కిల్స్ బాగా కనిపిస్తాయని. అండ్ ఓన్లీ ఈ ఇయరే అనుకుంటండి తనకి ఇంకా ఈ సరదా. బికాస్ ఆల్రెడీ ఏమన్నా తెలుసా ఇషిత, నెక్స్ట్ ఇయర్ నీకు ఏం కావాలమ్మా, 12th బర్త్డే గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసింది. షీ సేస్ ఐ డోంట్ థింక్ సో ఐ వాంట్ పార్టీ అమ్మా, నెక్స్ట్ ఇయర్ మేబీ ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దాం ఇంకా నా బర్త్డేకి అంది. సో చూడండి పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతారో. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఇష్టాలు కూడా పెరిగిపోతాయి. ఈ ఏజ్లో తీర్చాల్సిన ముచ్చట అప్పుడే తీర్చేసుకోవాలి. అండ్ షీఈస్ ఆల్రెడీ మై లిటిల్ బేబీ డాల్ grown up. Oh my god, Ishita, you are so grown up. I can't believe, mommy can't believe you. And this is me, saree veseskunnanu, and I paired this up with this cute little, not silver jewelry, silver coated kind of jewelry. ఎప్పుడో 6-7 years బ్యాక్ తీసుకున్నానండి మేదిని కలెక్షన్స్ దగ్గర నుంచి. ఐ అబ్సల్యూట్లీ లవ్. కరెక్ట్గా మ్యాచ్ అయింది నాకైతే ఈ శారీకి. వాట్ డూ యూ థింక్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్. పిక్చర్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ దెన్ అమ్మమ్మ తాతయ్య, మమ్మీ డాడీ, అత్తయ్య మావయ్య బ్లెస్ చేయడానికి అయితే వచ్చేసారు. తాతయ్య ఇస్ క్లోజ్ టు 90. కెన్ యూ బిలీవ్? అదే జోక్ చేస్తున్నారు అనమాట. చూడు 90 year క్లోజ్గా ఉన్న బాయ్ వచ్చేసారు నీ బర్త్డేకి. అండ్ హైట్ కూడా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సేమ్గా ఉండబోతున్నాం అని అంటా ఉన్నారు అనమాట. అండ్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి అంతా చెప్తా ఉన్నాను, మీరు కొంచెం వైట్ అండ్ సిల్వర్ షేడ్స్లోనే బట్టలు వేసుకోండి రండి, థీమ్ బర్త్డే అని. ఇలా ఎప్పుడు ఇదివరకు నేను చెప్పలేదు. సో వాళ్ళందరూ కూడా మంచిగా అదే కలర్ వేసుకున్నారు. అండ్ ఫ్రెండ్స్ని కూడా షీ స్పెసిఫికలీ వాంటెడ్ టు కాల్ ఓన్లీ హర్ స్కూల్ మేట్స్ అండ్ హర్ కమ్యూనిటీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. బయట ఏదైనా ఆర్ట్ స్టూడియోలో చేసుకుందాం అంటే నాకు అస్సలు వద్దు, నేను ఇంట్లోనే చేసుకుంటాను, నేను నా ఫ్రెండ్స్కి గేమ్స్ ఆర్గనైజ్ చేస్తానని తనే కూర్చుని వీక్ అంతా గేమ్స్ ప్రిపేర్ చేసి ఆర్గనైజ్ చేసి ఒక 2 hours సూపర్ ఫన్. అసలు ఎంత డ్రింక్ ఏ కప్ ఆఫ్ No break, you bro. No. ఆపకుండా మంచినీళ్ళు అయితే తాగేస్తుంది. ఆ తర్వాత కొంచెం పొట్ట పట్టేసినట్టుంది మరి ఫాస్ట్గా తాగేసరికి. సో కాసేపు చిన్న మేడం గారు డల్ అయ్యారు అనమాట.
దే సే ఏజ్ 10 వరకే వీ విల్ బీ సెంటర్ ఆఫ్ అవర్ చైల్డ్స్ యూనివర్స్. ఆలోచిస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రివిలేజ్ కదా. వెరీ షార్ట్. చాలామందికి తెలియని కూడా తెలియదు దట్ వెన్ టైమ్ రన్స్, వెన్ దిస్ టైమ్ స్టార్ట్ స్లిప్పింగ్ అవే అని. ఒకరోజు అంతా మారిపోతుంది. వీ విల్ నో లాంగర్ బీ ద ఫస్ట్ పర్సన్ టు నో దేర్ స్టోరీస్. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, తర్వాత స్లోగా వాళ్ళు కలగంటారు, అండ్ మేబీ వీ కెనాట్ ఫాలో దెమ్ దేర్. Why is Srinika getting a gift for Akka's birthday? Swami, bless you in all aspects. Good health, everything. He said it's my birthday, it's all those gifts are mine. Ammamma Tataya? Blessing you. Ammamma also has a gift for you. Amma, enni giftlu Ishita నీకు? Blessings కావాలా నీకు? భయం అంటే అలా ఏమీ అనలేము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడతోటి నేను వ్లాగ్ ఎండ్ చేసేస్తాను, కొన్ని పిక్చర్స్ యాడ్ చేసి. కానీ నాకు చాలా మెసేజెస్ వస్తాయి అనమాట. ఇష్టాకి వచ్చిన గిఫ్ట్స్ చూపించండి, వి రియలీ వాంట్ టు సీ. మా పిల్లలకి కూడా మేము ఆ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటారు. అంతలా నేను ప్లానింగ్ చేసి తనకి ఏమీ తీసుకోలేదండి. యూజువల్గా ట్రిప్స్కి వెళ్తాం, వెకేషన్స్కి వెళ్తాం, అండ్ చాలా చిన్న గిఫ్ట్స్ తనకి ఇస్తూ ఉంటాను. వెరీ స్మాల్ వన్స్. తను అప్పుడు ఎప్పుడో ఏదో చూస్తుంది, అమ్మ అది కావాలంటుంది కదా, అది నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట. గుర్తుపెట్టుకుని అలాంటి తనకైతే ఇవ్వటానికి ట్రై చేస్తాను. మీ అందరి కోసం మీరు అందరూ అడుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ గిఫ్ట్స్ అన్ని కొన్ని స్ప్రెడ్ చేసి తనకి తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏమొచ్చిందో కొన్ని అయితే చూపిస్తాను, చూడండి. Very small, cute gifts she got for her 11th birthday. And this one's from Shinika. Shrika expresses her love through letters. I'll put it right here in the front. Yes. Half of these gifts are from my mom, and the rest are all from my friends. A bag and a book with my name on it. Coloring kit. Color a pencil box. ఇంకొక కలరింగ్ కిట్. I'm giving that to Shinika. దానికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. శ్రీనిక గ్రీన్ కాదు, మండల ఆర్ట్. I'm doing this with my amma. Jewel bracelet. I've never really done this before, so I'm excited. Yes, you did. Quilling. I've never really even tried quilling. Who gave this? Oh, Shinka. Okay. Who gave it? A hide and seek unicorn puzzle. I got her all these cute shirts because దీనికి స్కర్ట్స్ వేసుకోవటం అంటే చాలా ఇష్టం. స్కర్ట్స్కి ఏంటంటే లాంగ్ షర్ట్స్ అంత బాగో కదా, అందుకే షార్ట్ షర్ట్స్ తీసుకుని వచ్చాను. అండ్ ద వన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇస్ దిస్ scrap book. So basically there are pages I can fill in with pictures, colors, stickers, drawings, and all sorts of things. పర్ ట్రావెల్ కి 4 pages వస్తాయి. సో ఇఫ్ యూ గైస్ లైక్ ట్రావెల్ కదా, ఈ బుక్స్ ట్రై చేయండి. కొన్ని పాస్పోర్ట్ సైజ్ పిక్చర్స్ తీసుకుంటే లైక్ యూ కెన్ హ్యావ్ యువర్ కిడ్స్ డూ దట్. చాలా ఎంజాయ్ చేస్తారు. And this is my Shinka. I want to get it. శ్రీనిక, దట్స్ అక్కస్ ఫేవరెట్ కదా, నువ్వు వేరే పిక్ And this is my favorite gift, Panda. And Amma got it for me because she knew I liked it. I'm calling her. ఎన్ని రోజుల నుంచి నాకు ప్యాండా కావాలి. దీనికేమో యూని ఇష్టం, చూసారు కదా, ఎల్లో కలర్ యూని, అది దీని ఫేవరెట్. సో అప్పటి నుంచి ఇష్ట హాస్ బిన్ ఆస్కింగ్ ప్యాండా. I named her Lulu Pandy. This is a book on music. Takka Dimi. సో ఈ బుక్ ఇస్ రిటన్ బై శ్యామల పనికర్. తను మ్యూజిక్ టీచర్ అనమాట. చాలా మంది పిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తుంది. ఇషితాకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి తను ఇచ్చిందనమాట ఇషితాకి. నేను అది దీని గిఫ్ట్ బాక్స్ లో ఇది కూడా పెట్టేశాను. బట్ ఇఫ్ యువర్ కిడ్ లైక్స్ మ్యూజిక్ కదా, ప్లీజ్ డూ కన్సిడర్ దిస్ బుక్. ఇది నేను మీకు డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇస్తాను. చాలా బాగుంది. Now this is something that I was really curious about. My Amma, what is this? It's called a magnetic pen where you can make shapes, sizes, different గా ఆడుకోవచ్చు. Plus it's a pen. And this is a pencil box. I got Very close friend gave her this cute basket. అందులో ఒక పెన్,
ఒక డైరీ, Cute little rubber band. రబ్బర్ బ్యాండ్స్. Look at this. ఇది చాలా బాగుంది. ఒక స్టీల్ స్పూన్, పెన్సిల్ అండ్ స్ట్రా. ఈ And the comb. comb. She gave this comb. And from my other friend, I got some colors. And a handbag. And from my sister, I got such a cute card. And I gave her this rubber band clip. Super cute. And I gave her strawberry earrings. Earrings చూపించు, strawberry earrings. Ta-da. దగ్గరికి. Srinika's poem, 11 is heaven. Oh, No, 11 is heaven. Just read out that part. Oh, what a wonderful age to be. I'm so proud that you're here. I love you and I hope that there are many more wonderful memories to share together. Once again, I wish you a happy birthday and a very merry 11 years old. కొంచెం హెల్ప్ తీసుకుందాం ఫ్రెండ్స్ దగ్గర నుంచి శ్రీనిక. సో తన ఫ్రెండ్స్ అందరితో Merry Christmas. Aww. Tell me, which one was your favorite gift? And Yeah. and now we'll see you later. Bye. See you in the next video. This is how Ishita's birthday. Actually, that birthday ఇంకా అవ్వలేదు. అమెరికా బర్త్డే ఇంకా ఉందని చెప్పేసి ఈరోజు దాన్ని కెఫెటేరియాకి తీసుకెళ్తున్నాం and we'll be going to the temple. Yep. మరి అమ్మ గిఫ్ట్ ఏది అని అడిగాను. అప్పుడు రాసింది నాకు ఈ లెటర్. రాత్రి 20 నిమిషాలకు వచ్చింది. ఇషిత బై నేచర్ ఇస్ వెరీ పోయిటిక్. చాలా బాగా రాస్తుంది. డియర్ అమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ. మై లవ్ ఫర్ యూ ఇస్ సో ట్రూ. I remember me in your arms when I was little, but now I'm scared to grow up being bitter. When you hug me, I feel so safe and sound. I will be your earth, you're the sun, going round and round. You're the only mom I ever want. Nothing will compare to you, whether money, jewelry, toys, or games. Our love will always stay the same. While your love grows, my heart grows too. I'll think, act, and be like with you. Your quiet routine helps me sleep. You help me overcome obstacles, high or steep. You make my music sound clear and loud, so the whole world will hear me about. But what I want is not fame, not money, pensies, or millions of games. My only heart desire is to spend my entire life with you, because you're perfect just the way you are. Your grateful daughter, Ishita Rao. Happy birthday, Ishita. Amma loves you so much.